మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. కానీ పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. అన్యాయం జరిగిందని ఆశ్రయించిన వారిపైనే ఒత్తిళ్లు, వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా పామర్రులో ఓ హత్య కేసు సాక్షి నుంచి పోలీసులు లంచం డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా పామర్రు పోలీసులపై మరోసారి వివాదాస్పద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి నుంచి పోలీసులు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నందివాడ మండలం తమిరిసా గ్రామానికి చెందిన డి ప్రసన్నకు భర్త మురళీకృష్ణతో విభేదాలు ఏర్పడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పామర్రు గాంధీనగర్లో బంధువైన కొలుసు అయ్యప్ప ఇంట్లో నివసిస్తోంది. దీంతో ప్రసన్నపై మురళీకృష్ణకు అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో 2026 మే 4వ తేదీ తెల్లవారుజామున ప్రసన్నపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొనగా అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న బంధువైన కొలుసు అయ్యప్పను కేసులో ప్రధాన సాక్షిగా చేర్చారు. అయితే ఇక్కడి నుంచే అసలు వివాదం మొదలైంది. కేసులో సాక్షిగా ఉన్న తనను పోలీసులు డబ్బు కోసం వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప ఆరోపిస్తున్నాడు. మా అత్తగారు పామర్లో నివాసం ఉంటుంది. ఆమె 6 నెలలుగా అవుతుంది. ఆ లాయన్కి తెలిసి గుప్తంగానే తల మీద రాడ్డు పెట్టి కుట్టి చంపేశాడు. పోలీసు వాళ్ళు ముద్దాయి కింద నన్ను సాక్షి కింద పెట్టారు. ఇట్లా డబ్బులు కొట్టరామని 20,000 ఉంటే 20,000 కొట్టరామని, 1,00,000 ఉంటే 1,50,000 కొట్టరామని, ఆ బంగారం కొట్టరామని బాగా ఇబ్బంది చేసేస్తున్నారు. నన్ను పట్టుకురాకపోతే మా మత కేసులో ఇరికిచ్చేస్తాను అన్నాడు సార్. అది గోపీకృష్ణ. అయ్యప్ప వాదన ప్రకారం ప్రసన్న తన బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టింది. ఆ నగలను విడిపించాలని, లేకపోతే వాటికి బదులుగా 1.5 లక్షలు ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. రోజువారీ కూలీగా పనిచేసే తనకు అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని పలుమార్లు పోలీసులకు చెప్పినా వారు వినిపించుకోలేదని అయ్యప్ప చెబుతున్నారు. అంతేకాదు, తాము అడిగిన మొత్తం ఇవ్వకపోతే కేసులో సాక్షి నుంచి నిందితుడిగా మారుస్తామని బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు. అంత డబ్బులు లేవు సార్. మరి లేవు, నేనేం చేయాలి చెప్ప? బంగారం అడుగుతుంది, డబ్బులు అడుగుతున్నాను. అది బంగారం ఇమ్మన్నారు. ఏం చేయమన్నా చెప్పు. ఇప్పుడు సగం లేదు, సగం ఇప్పుడు ఏ చెవులీలు ఇడిపించి ఏమన్నా పంటలో ఇడిపిస్తానండి, మరి ఎక్కువ డబ్బు అని ఏదో నువ్వు చెప్పుకోవాలి. కానీ అసలే చెప్పేదట్టగా ఇప్పుడు చెవులీలు ఉన్నాయంట, తాడు ఉన్నాయంట. 2 రోజులు 1,50,000, 1,20,000 అని చెప్పావు. ఇప్పుడు వడ్డీ వేసి 1,50,000 అవుద్ది. అది కాదు సార్, 20,000 అయితే ఉన్నాయి సార్. అమ్మా, ఒక 20,000 అయితే ఉన్నాయి సార్. 20,000 ఎటు వస్తా చెప్పు, దేనికైనా ఉపయోగపడతాయా? ఈ వేధింపులు తట్టుకోలేక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు అయ్యప్ప తెలిపారు. విచారణ సందర్భంగా అయ్యప్ప చేసిన నేరం ఏమిటని న్యాయమూర్తి తనను ప్రశ్నించగా చోరీ ఆరోపణను పోలీసులు ప్రస్తావించినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. అయితే అలాంటి ఆరోపణలే ఉంటే 3 నెలల పాటు కేసు ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసులు లంచం డిమాండ్ చేశారంటూ అయ్యప్ప విడుదల చేసినట్లు చెబుతున్న ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.